తెలుగు టాప్ హీరోల్లో రిచెస్ట్ పర్సన్ ఎవరంటే మురళీమోహన్ అంటారు. అది ఎంతవరకు తెలుసు? నాకు తెలిసినంత వరకు భారతదేశంలో సినిమా ఇండస్ట్రీలో రిచెస్ట్ పర్సన్ ఎవరు అంటే శోభన్ బాబు గారు. ఎందుకనంటే ఈ బిజినెస్ సంబంధించిన ఇట్లా పోయిన తర్వాత డబ్బులని పోయిన తర్వాత వెళ్ళి చెప్పాను సార్, మీరు చెప్పినట్టు అయిందండి, డబ్బులని పోయినాయండి బిజినెస్ లో అన్న. నేను ఒక సిద్ధాంతం నమ్ముతున్నాను, నీకు చెప్తాను, నచ్చితే నువ్వు కూడా అది ఫాలో. ఏంటండి అన్న, ఈ ప్రపంచంలో 3 వంతులు సముద్రం, ఒక్కొంతే నేల. ఈ ఒక్కంతో నేలలో కూడా కొంత పర్వతాలు, మంచు పర్వతాలు ఉన్నాయి, అక్కడ నివసించలేరు. కొన్ని ఎడారులు ఉన్నాయి, వాటర్ ఉండదు, అక్కడ నివసించలేరు. ఇక నివసించడానికి ప్రదేశం ఉన్నది చాలా తక్కువ, 20% ఉంటుంది, అంతకంటే ఎక్కువ ఉండదు. ఈ 20%కి సంవత్సరం జనాభా విపరీతంగా పెరిగిపోతున్నారు ప్రపంచం మొత్తం మీద. మన దేశమే కాదు, అన్ని చోట్ల. రాబోయే రోజుల్లో జనం విపరీతంగా పెరిగిపోయి సైట్స్ తగ్గిపోతాయి. సో ల్యాండ్కి విపరీతం గిరాకీ వస్తుంది రాబోయే రోజుల్లో అని ఒక ఆలోచనతో నేను సంపాదించిన ప్రతి పైసా రియల్ ఎస్టేట్ మీద పెడుతున్నాను, మొత్తం ప్రాపర్టీస్ కొంటాను అన్నాడు. అప్పుడు నాకు అనిపించింది, అబ్బా వెరీ సింపుల్ చెప్పింది. అందరికీ తెలుసు సముద్రం ఎక్కువ ఉంటుంది, ఇది ఉండదు, ఇది అనేది. కానీ దాన్ని ఒక ఆలోచనలో పెట్టుకుని ఇలా బిజినెస్ చేస్తే బాగుంటుందని ఆయన ప్రతి రూపాయి ల్యాండ్స్ మీద పెట్టాడు. అంటే ఆ రోజుల్లో ఎకరం 5,000 రూపాయలు పెట్టుకున్న ఎకరం 50 కోట్లు అయింది. ఆ విధంగా చూసుకుంటే భారతదేశంలో అమితాబ్ బచ్చన్ కాదు, ఇంకోళ్ళు కాదు, హయ్యెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఎవరంటే భారతదేశంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించి శోభన్ బాబు గారు. సో అదే ఫాలో అయ్యారు మీరు కూడా? దాన్ని ఫాలో అయ్యాను. అది చెప్పిన తర్వాత అది నాకు నచ్చింది. హైదరాబాద్ కూడా వచ్చాం కదా, బిజినెస్ చేద్దామని అనుకుంటే ఫ్రెండ్స్, నీలాంటి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి మురళీమోహన్ గారు, కోకాపేటలో నాకు ఒక ఏకర్స్ ఉన్నాయి, బాగానే ఉన్నాయి. భూమి ఈ రోజునది ఫ్యూచర్ స్మార్ట్ సిటీ అయిపోయే రోజులు అలా వచ్చేసింది. ఒక్కొక్క ఎకరం అరుగు కూడా కొన్ని కోట్లు పెరిగిపోయింది. కోకాపేటలో 20,000 రూపాయలు ఎకరా, 30,000 అడిగేవాళ్ళు లేరు. మొన్న 65 కోట్లకు ఆక్షన్లు అమ్మారు. 20,000 ఎక్కడ, 65 కోట్లు ఎక్కడ, ఒకసారి ఆలోచించండి. ఈ గుట్టల పొన్న కూడా మాట్లాడితే